ఒకటే నేను కోరుకుంటున్నా, తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో 3,08,732 రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది, మహారాష్ట్ర కంటే ఎక్కువైంది, కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,19,518. ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను, తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను పదే పదే చెప్తున్నాను, కొంతమందికి నమ్మకాలు ఉండవు. నేను ఎప్పుడో తయారు చేశాను విజన్ 2020 అని. కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్, ఇది 420 అని కూడా మాట్లాడారు. కొంతమంది కంప్యూటర్, నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని కూడా మాట్లాడారు. ఇక్కడే నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాను. వెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు. ప్రజలు ఒప్పుకున్నా, నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో. కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు, ముందుకెళ్ళాం. ఈరోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గా గాని ఉంటుంది. వికసిత్ భారత్. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను ఆలోచించేది, ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అందులో 30-35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా. ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎట్ట సాధ్యం అన్నారు. హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, నిన్నే మీరు చూశారు, నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నాను. ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే, పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు, అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు. ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల. ఆ రోజుట్లోనే అక్కడి నుంచి ఒక మాట చెప్పాను, మీరు ఉద్యోగం చేస్తున్న, ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు, అది కాదు ప్రోడక్ట్లు తయారు చేయాలి, ఐటీలు ఆ రోజు చెప్పాను. అప్పుడు ఆ ఆలోచన కొద్దిగా వచ్చారు. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. అందుకని ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను. ఈ రోజు చెప్తున్నాను, తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి. అన్ని రంగాల్లో మీరు నెంబర్ 1 గా ఉండాలి. కార్పొరేట్ గవర్నెన్స్ లో, అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ 1 గా ఉండాలి. నిన్న మీరు చూశారు, మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి
మన దేశీయుడే సునాయక్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో. కానీ 25 మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటే, మనమందరికీ తెలివితేటలున్నాయి. ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు. అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి. ఇది మనం అందరం కూడా, అందుకే నేను చెప్తున్నా, సేవ ఒకప్పుడు 75 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల బారి పరిపాలించారు. వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు, వ్యాపార నిమిత్తం వచ్చారు, తర్వాత పాలకులుగా మారారు. మనకు అలాంటి ఆలోచనలు లేవు. కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది. సర్వీస్ ద్వారా, కంపెనీల్లో పనిచేసే ద్వారా, లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకు ఉంది. దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు, టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు, మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రోత్సహించి 2047కి ప్రపంచంలో 30% అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణ అని, ఆంధ్ర అని కాదు, తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది. ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరూ లేరు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. నా రికార్డు ఇంకెవరూ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకని నిన్ననే మనం ప్రారంభించాం. ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం. అదే మరి 2 రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి, రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు, తెలియని ప్రజానీకం లేదు. అలాంటి ప్రజలందరినీ చూశాను. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత, మీ ఉత్సాహం చూసిన తర్వాత, దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు. తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా. అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు. కానీ నేను ఒకటే చెప్తాను, నా జీవితం ఉన్నంత వరకు, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను. ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విజన్ తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం. అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను. ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను. రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు.
యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం. ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. 82, 84 ఆగస్టు క్రైసిస్ తర్వాత 85, తర్వాత 94, 99 ఎప్పుడూ చూడలేదు. ఒక సునామీ వచ్చింది. ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు, అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజులు లేరు, నియంతలు లేరు,